యెహోవా పట్టణము కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థం. మీరు వేకువాని లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకును లేచు కష్టమైన ఆహారము తిందుట వ్యర్థం. రైట్. ఇక దేవుని బిడ్డారా బాతికొచ్చామంది తర్తే ఈరోజు మనం ఒక దేవుడితో నమ్మి ఒక ప్రత్యేకంగా దేవుడు మనకు ఏర్పడుతుంటాడు. అర్థమవుతుంది భాష అర్థమైంది కదా. మున్నే దేవుడు నమ్మవస్కే విచ్చివిడిగా బతుకుతాడు, అంటే ఇలా ఇష్టం వస్తలే బతుకుతాడు. కానీ దేవుడు నీకు నాకు ఏర్పడుతుంటే ఒక ప్రత్యేకంగా మందవాలి. ఇంజడి నుంచి ఒక నీకు పద్ధతి ఒక నిర్బంధన నీకు మిందే ఎందుకు ఈ ప్రతి క్రైస్తవుడు బాత్రూమ్ వాళ్ళు ఇతరైతే దేవుడు నమ్మతస్కే మనల్ని బాత్రూమ్ వాళ్ళు తెలుసా. మనం దేవుని పేరట పని మొదలువాట పేరట దేవుని పేరట. అందుకనే యెహోవా ఇల్లు కట్టించిన ఎడల అది వ్యర్థం. దేవుని సన్నిధి, దేవుని తోడు, దేవుని కాపుదల నీకు ఇవ్వకపోతే నీ బెచ్చొట్టు కూడా నిలబరవు. హల్లెలూయా, నిలబరవు దేవుని పెట్టారు. అందుకే నీకు బాధకెత్తమంటుంది. మనము దేవుని పేరట దేవునికి ఇష్టంగా దేవునికి చిత్త ప్రకారంగా మనం దేవుని పేరట ప్రారంభించి ప్రార్థించి మొదలు పడుతుంది. దేవుడు అలా లొత్తును బాతుంటారు, కావలి కాచుతారు. యేసు ప్రభు మున్నేగా వాసం అంటారు, యేసు ప్రభు వాసం అంటారు దేవుని బిడ్డ. అందుకే నీకు బాధకెత్తమంటుంది. దాన్ని కట్టువారు ప్రయాసము వ్యర్థం. అందుకని యెహోవా పట్టణమును కాపాడని ఎడల దాని కావలి కాయువారు మేలుకొని ఉండుట వ్యర్థం. మనం మేలుకున్నటంటే చాలా మంచిదండి. మేలుకొని తరితే బాతి తరితే ఒక మన దేవుని బిడ్డలో మన క్రైస్తవులం బాతి తరితే ఒకవేళ మనలోతే ఈ లోన్ తోచమిందడా, మనలోతే పెళ్లి జరగమింత, మనలోతే ఫంక్షన్ జరగమింత, మనలోతే కర్మమింత బే పనికైనా. అందుకే ఇంకో చోట బాతిస్తారు భార్యకి అవుతారు దేవుడు ఇస్తే నువ్వు మాట చేతను కానీ నీ క్రియల చేత కానీ తండ్రి అయిన దేవుని నామానికి మహిమకరంగా యేసుక్రీస్తు పేరట ఈ కార్యక్రమం తుంగింజకి అవుతారు. హల్లెలూయా. కానీ దేవుని పేరట మనం తుంగితలే అది బేలమంతరితే ఆశీర్వాదకరంగా మంత. అందుకని ఈరోజు బతికెత్తమంతరితే లోన్ తోతవలింజో ఆశమింతి. కానీ లోన్ తోసు 2 రోజు బతికే సరాతే 3 రోజు బతికే సరాతే మన బాత అనుకున్నామంతాను మన బతకని చెప్పు. ఈ లోన్ మనకి అవసరం. ఇల్లొత్తే సుఖంగా బతకవాలి, ఇల్లొత్తగా శాంతి సమాధానంతో బతకవాలింజో మనం లోన్ తోచున్నాం. కానీ మనము లేకపోతే నాడు పీకి ఇంకొక చోట తోచకడించో బేనో తోవరు. కానీ లోను మంచిగా మందవాలి, మన కుటుంబం చల్లగా మందవాలి, మన కుటుంబం మంచిగా సుఖంగా బతకవాలి. తరిచి బేను మందవాలి. మొదటిగా యేసు ప్రభు మందవాలి. యేసు ప్రభు తర్వాత మనం యేసుప్రభు మన ఫస్ట్ యేసుప్రభు మనము కరంగా వాళ్ళ మన లోను మన ఏసయ్య ఇదిగా నాన్న లోన్ తోతున్నాం. ఈ స్థలంతో ఒకవేళ అపవిత్రం మత్తే, ఈ స్థలంతో ఒకవేళ అపవిత్రం మత్కను దెయ్యం బాత ఉడ్డు మత్కను బేదు కీడు బాత వర్రకుంటా మంద వాళ్ళకు నువ్వు దీన్ని శుభ్రంతంగా నువ్వు పరిశుద్ధపరచ ఇంజో మనం ప్రార్థన తిరిగి దేవుని శక్తి అలా ఆవరించట. హల్లెలూయా. దేవుని శక్తి ఆవరించుతా. కానీ అందుకని బాధ్యత దేవుని ఇష్టంగా మనం పనితుండాలి, దేవుని ఇష్టంగా పనితుండాలి దేవుని. అందుకనే ప్రభువా నీ చిత్తం జరిగించా. ఈరోజు చావుకొని అదే సంఘ పేదల్ని కరిగి ప్రార్థనతో చాలా మంచిది. కానీ ఈ లోను దాని చెప్పు మన ప్రార్థనతోనే మనదాయ అసలు దేవుడు సహాయం కీతారు. చాలా వచ్చినట్టు నింతే కానీ మనకు టైం ಇಲ್ಲ కాబట్టి అందుకని దేవుడు ಕೆತ್ತమంತರ బాధ మై దేవుడు బాధకెత్తుంటే దేవుడు తోచిదవ, దేవుడు తన చిత్తం జరిగించవ దేవుడు. అందుకని నీకు ఆశకే నీ లోని నీ మంద నీకు తుంగిన పని అన్ని దేవుడాలే బాధకెత్తరితే వండుతారు పొలిటింగ్ వండుతారు ఆశీర్దిస్తాను ಕೆತ್ತమంతారు దేవుని బిడ్డ. కానీ నువ్వు దేవుని బిడ్డ అయినాకే నిమ్మ నాన్న దేవుని బిడ్డ ఎత్తస్కే బాత్రూమ్ అయితే దేవుని ఇష్టంగా
బ్రతకవాలి, దేవుని చిత్త ప్రకారం తొంగవాలి, దేవుని చిత్త ప్రకారం మనము దేవుని చిత్తం నెరవేర్చవాలి. అచ్చుటి దేవుడు సహాయం కీతోరు, ఖచ్చితంగా దేవుడు తోడమంతారు, సహాయం కీతోరు. ఈ మాటలు దేవుడు దీవించునుగాక. ఆమేన్. ప్రార్థనతో ఇక్కడ ప్రేమ కలిగిన తండ్రి పరిశుద్ధుడు, నీకు వందనాలు కెచ్చున్నాను. ఏ సమయంలో అదే రీతి ప్రభా ఈ కుటుంబంతో పోయి ప్రార్థనతున్నాం. ఏసయ్య మంచి లోన్ తోతవలింజో ఆశపడదను. ఆ లోను తండ్రి చాలామంది పెద్ద పెద్ద బిల్డింగ్ తోచి సుఖమిల్ల అల్లొత్తే సుఖంగా బతికిలోరు, సుఖమిల్లే మనశాంతిలే బెస్సరికి కోట్ల డబ్బుకు వాటి బిల్డింగ్తో వస్తే కూడా సుఖమిల్లే. కానీ ఊరు మధ్యతే బేనో ఇల్లు నిమ్మ ఇలువిని కాబట్టి సుఖమిల్లే ప్రభా. అందుకని ఈ కుటుంబం నీకు ఆశ్రయించమంతారు, నీకు కరంగమంతారు, నీకు వర్రించో కరంగమంతారు ప్రభా. నీకు వందనాలు. ఏసై ఈ స్థలం తెగు దేవా లోన్ తోతవలించి సిద్ధపాటు కలిగి మింతారు తండ్రి. ఈ స్థలాన్ని మీరు పవిత్రపరచండి, ఈ స్థలాన్ని మీరు పరిశుద్ధపరచండి, ఈ స్థలాన్ని మీరు ప్రభా ప్రతి అపవిత్రతలు దూరపరచండి, లాయపరచండి. ఈ కుటుంబంతో పెదిరిపోయి నీకైదే వాటిన మీరు దీవించండి. ఈ లోను ప్రారంభం నుంచి పునాది నుంచి ఓపెనింగ్ అయ్యే వారికి నీ నామంలో నీ పేరట ఈ లోన్ తోతనికి నిమే జరిగించినో ప్రార్థన కిందనం. ఏసయ్యా నిమే జరిగించినో ప్రార్థన తుగున్నాం. మీరు ఈ కుటుంబంతో ఆశీర్వదించాయి. ఈ లొత్త ప్రభా లోన్ తోత వెళితే బెచ్చొట్టుకో ఖర్చు అయితే తండ్రి కూలి వారికి వాటవాలి, వాసాకు కావాలి, గుంజే కావాలి, దానికి కావాల్సిన అన్ని ఐటమ్స్ అన్ని మెటీరియల్ కావాలి. ఏసయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా. ఈ ఛత్తీస్గఢ్ అయ్యా ప్రభా రాష్ట్రంలో అందరూ బీదవారు మింటారు ప్రభా. ఏసయ్యా ఈ బీద కుటుంబాన్ని నీకైదే వాటం. ఈ లోన్ తోతనికి దానికి కావాల్సిన సామాన్ అన్నీ డబ్బు, వాసాకు, గుంజెక్కు అన్నీ గడ్డి రేకుక్క అన్నీ మీరు సమస్తం సమకూర్చి ఈ కుటుంబాన్ని దీవించునుగాక ప్రార్థనకి ఇస్తాం. ఈరోజు పునాది రాయి వాటమంతో మీరే సహాయంకి ఇచ్చి మీరే దీవించి అన్ని సమస్య సమకూర్చి అదే రీతి ప్రభా బలపరిచి